పవన్ కళ్యాణ్ గారు గతంలో పెట్టినటువంటి ట్వీట్ సార్ అది 2018లో తన తల్లిని దూషిస్తూ ఉంటే దాన్ని రేటింగ్స్ కోసం ఛానళ్లు వాడుకుంటున్నాయని బాయ్కాట్ TV9, TV5, ABN ఫర్ అబ్యూజింగ్ అవర్ మదర్స్ అండ్ డాటర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బాయ్కాట్ దెమ్ ఫర్ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ న్యూడిటీ ప్రొఫెనిటీ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఏ హెల్ప్లెస్ సిస్టర్ సంథింగ్ ఏదో రాసి పెట్టారు. ఇది 2018 4వ నెల 20వ తారీఖున రాసినటువంటిది ఈ పెట్టినటువంటి ట్వీట్. ఈ ట్వీట్ తర్వాత జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు ABN ఆంధ్రజ్యోతికి సంబంధించిన DSNG పైన కారు పైన దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దానిపైన మళ్ళీ ఒక వార్త రాశారు రాధాకృష్ణ గారు. ఒకసారి అది కూడా చూపించండి. పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానులు గతంలో దాడి చేశారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆందోళన మాత్రమే చేసింది. మీరు దాడి చేసిన దాన్ని కూడా చాలా దారుణంగా వార్త రాశారు. మా వాళ్ళు కొంచెమే కట్ చేసి చూపిస్తున్నారు, చాలా ఉంది. ఒకసారి గతం మర్చిపోయి ఉంటే ఒకసారి వెళ్ళండి సార్, యూట్యూబ్లో వీడియో దొరుకుతుంది, వినండి. ఎస్ నాగమల్లేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు గతం మర్చిపోయినట్టున్నారు. ఇదే రాధాకృష్ణ బాధితుడైన, ఇదే ABN బాధితుడైన, ఇదే ఆంధ్రజ్యోతి బాధితుడైన తన తల్లిని దూషించినటువంటి కుట్రలో రాధాకృష్ణ భాగస్వామ్యం అయ్యారని, TRP రేటింగ్స్ కోసం తప్పుడు వార్తలు ప్రసారం చేశారని ఆయన ట్వీట్ పెడితే ఆయన అభిమానులు వెళ్ళి దాడి చేసినటువంటివి ఈరోజు గుర్తు చేసుకోవాల్సి వస్తోంది. అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాడిని ఖండిస్తున్నామని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ దాడి చేసిందట, దాన్ని ఆయన ఖండిస్తున్నారట. సార్, మీకు ప్రేక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి కూడా నా నమస్కారాలు సార్. ఇవాళ ఎలాంటి అంటే సార్ నాకు తెలియక అడుగుతున్నాను, జర్నలిజం ఒక 4th పిల్లర్గా ఉన్నటువంటి జర్నలిజం ఇంతే ఆడవాళ్ళని మహిళలని మానసికంగా ఎంతవరకు మాట్లాడాలి అనుకుంటే కూడా ఇలాగే ఉంటారు అని అంటే ఎక్కడ దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, షాడో సీఎం గారు కానీ, మళ్ళీ ఇంకా బాధాకర విషయం ఏంటంటే హోంమంత్రి అనితమ్మ, ఈవిడ అమ్మని కూడా అనకూడదు, అమ్మ అనే పదానికి కూడా భారతమ్మ అంటే ఎందుకులేండి వాళ్ళ భాష మనకి. ఈవిడ వచ్చి అలా మాట్లాడుతుంటే ఇంక ఏమని చెప్పగలుగుతాం సార్, మీరు చెప్పండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీ తల్లిని తిట్టినప్పుడేమో ABN ఛానల్ ని బ్యాన్ చేసేయాలా, మరి మమ్మల్ని మా భర్తలు తీసుకెళ్లి ఇంకొకరికి ఇచ్చి ఎవరికో పెళ్లి చేయాలి అని అంటే ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో అడ్డగించినట్ట సార్. మీరు తిట్టిన పార్టీలలోకే వెళ్తారు, మీరు తిట్టినటువంటి ఛానల్ని సమర్థిస్తారు. మీలాగా మేము మాట్లాడలేం కదా. ఇవాళ ఒక నీతి లేని కుక్క ABN ఛానల్కి మమ్మల్ని తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల భార్యలని, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి అని అంటే కూడా చెల్లి అనుకొని తీసుకెళ్లి మాకు సంబంధాలు చూస్తారు అని అంటే ఏంది సార్ అర్థం? ఏమనాలి సార్, మీరు చెప్పండి. అందులో తప్పే ఉందని సమర్థించుకుంటున్నారండి. చంద్రశేఖర్ రెడ్డి అన్న ఉన్నాడు, అవును, దాన్ని సమర్థించుకుంటున్నారు కదా. ఈ రోజు రాసుకొచ్చారు కదా రాధాకృష్ణ గారు, అందులో తప్పే ఉంది అన్నట్టుగా ఆ వ్యాఖ్యల్ని తీసేశారు. ఏ వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అసలైనవి తీసేసి నేను ఇలా చెప్తే తప్పేంటి అని అంటున్నారు. నంది పంది దగ్గర ఆగిపోతున్నారు. అదే చెప్పే తప్పేముంది అని కాదు సార్, చెప్పేముంది అని అంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ఆడిచ్చినట్టుగా ఆయన కూడా నీ భార్య చెల్లి అని చెప్తే నువ్వు వెళ్ళి ఏమన్నా సంబంధాలు చూస్తావా? ఎందుకు లేండి, చూస్తారా సార్ వీళ్ళు? మనకి విజ్ఞత ఉంది కాబట్టి అడగలేకపోతున్నాం. కాదు సార్, విజ్ఞత ఉంది కాబట్టి అడగలేకపోతున్నాము. ఇలా చేస్తారా అని అడుగుతున్నాను. ఇలా చేస్తారా మీరు అంటే మాకు ఏం సార్, మాకు క్యారెక్టర్స్ లేవా? ఈ పార్టీలో ఉన్న వాళ్ళకి క్యారెక్టర్స్ లేవా? ఈ పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలు కదా, మాకు మనోభావాలు లేవా? ఎంతకని మన హనం చేసేసి మమ్మల్ని మాట్లాడిస్తారు సార్? నాకు తెలియగడుగుతాను. మా భర్తలు మాకు తమ్ముళ్ళు అవుతారా, అన్నలు అవుతారా? మనిషికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా సార్? ఇంకా ఎలా మాట్లాడొద్దంట సార్? ఇంత లైన్లు దాటి అడ్డగోలుగా మాట్లాడుతుంటే మాకు బాధ ఏదా సార్? పంటి కింద మమ్మల్ని తిడుతున్నటువంటి కామెంట్లు, మమ్మల్ని మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతకని బాధపడాలి సార్ మేము?